అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని ఎంతో మంది కలలు కంటారు. అందుకోసం ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు F1 వీసాల కోసం దరఖాస్తులు చేసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళందరికీ కొత్తగా ఏర్పడిన ట్రంప్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా స్టూడెంట్ వీసాల కోసం అప్లై చేసుకున్న దాదాపు 41% మంది దరఖాస్తులను తిరస్కరించింది. గత 10 ఏళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదు. దశాబ్ద కాలంతో పోలిస్తే తిరస్కరణ దాదాపు రెట్టింపైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా స్టూడెంట్ వీసాలను భారీగా తగ్గించేశారు. ఇక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అలాగే స్టూడెంట్స్ పార్ట్ టైం జాబులపైన నిఘా పెట్టేశారు. ఇక గ్రీన్ కార్డు ఉన్నా సరే పర్మనెంట్ కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అమెరికా ఉపాధ్యక్షుడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా గోల్డ్ కార్డును తీసుకొచ్చింది ట్రంప్ సర్కార్. $5 మిలియన్ ఉంటే చాలు అమెరికా గోల్డ్ కార్డు జారీ చేసేలా ట్రంప్ ఆదేశాలు ఇచ్చేశారు. అయితే ఇది పెట్టుబడిదారులను ఉద్దేశించి తీసుకొచ్చింది. దీనికోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చేసి గోల్డ్ కార్డు వీసాలను తీసుకొచ్చారు. గోల్డ్ కార్డు అంటే పర్మనెంట్ రెసిడెన్సీ హోదా కల్పించే గ్రీన్ కార్డు లాంటిదే. EB-5 ప్రోగ్రాం కారణంగా జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టేందుకు గోల్డ్ కార్డును తెచ్చారు. తద్వారా చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించడం సులువు కానుంది. గత నెలలో ట్రంప్ ప్రకటించిన తర్వాత చూస్తే గోల్డ్ కార్డుకు భారీ గిరాకీ కనిపిస్తోంది. ఒక్కరోజే 1000 కార్డులను అమ్మడమే దీనికి నిదర్శనం. $5 మిలియన్ ఒక కార్డు కావడంతో 1000 గోల్డ్ కార్డుల ద్వారా $5 బిలియన్ అమెరికా ఖజానాకు సమకూరాయి. వీరే కాదు, ఇంకా లక్షలాది మంది గోల్డ్ కార్డును కొనేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకారం గోల్డ్ కార్డుల విక్రయం ద్వారా $5 ట్రిలియన్ సేకరించే అవకాశం ఉందని తెలిపారు అమెరికా వాణిజ్య మంత్రి. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉందని, కనీసం 10 లక్షల మందిని దీన్ని కొంటారని ట్రంప్ అంచనా వేశారట. ఇది ట్రంప్ మదిలో మెదిలిన ఆలోచనేనట. అమెరికా ప్రస్తుతం పెట్టుబడి వీసాగా EB-5ను జారీ చేస్తోంది. దీని స్థానంలో తీసుకొచ్చిందే గోల్డ్ కార్డు. $5 మిలియన్ చెల్లించగలిగితే నేరుగా అమెరికా పౌరసత్వం లభించే ఈ కార్డు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించే వ్యూహం. EB-5 ప్రోగ్రాంలో జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టి చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఈ గోల్డ్ కార్డును ప్రవేశపెట్టారు. EB-5 వీసాను అమెరికా 90లో తీసుకొచ్చింది. వేల మంది వీటిని పొందిన మోసాలు, అవకతవకలపై ఆరోపణలు వచ్చాయి. ఇక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వీసా జారీ ప్రక్రియలో కొత్త వ్యవస్థను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారెన్ లేబర్ యాక్సెస్ గేట్వే వ్యవస్థలో ఉన్న పాత రికార్డులు, దరఖాస్తులను తొలగించనున్నారు. 5 ఏళ్ల కంటే పాతవైన రికార్డులను సిస్టమ్ నుంచి తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాత వీసాల రికార్డులన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఇప్పటికే ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. డౌన్లోడ్ చేసి పెట్టుకోకపోతే మాత్రం తప్పకుండా ఆ రికార్డులను కోల్పోవలసి వస్తుందని తెలుస్తోంది. H-1B సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్స్, శాశ్వత లేబర్ సర్టిఫికెట్ అప్లికేషన్లపై కూడా ఈ తొలగింపు ఉంటుందని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది నుంచి H-1B వీసాల జారీలో అమెరికా ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇకపై ఒక లబ్ధిదారుడు ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా వాటిని ఒకే అప్లికేషన్గా పరిగణించనున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తులందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కేంద్రీకృత ఎంపిక ప్రక్రియను ప్రవేశపెట్టారు. గతంలో కొన్ని సంస్థలు ఒకే లబ్ధిదారుని తరపున అనేక రిజిస్ట్రేషన్లు సమర్పించి లాటరీ విధానంలో అక్రమంగా లబ్ధి పొందేవారు. ఈ తరహా మోసాలను అరికట్టేందుకే ఈ తాజా నిబంధనలను తీసుకొచ్చినట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం స్పష్టం చేసింది. ఈ మార్పుల నేపథ్యంలో H-1B వీసా ప్రక్రియలో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.